మార్కాపురం జిల్లా రాయవరం వద్ద గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో పోలీసులు సత్వరం స్పందించారు. మార్కాపురం సీఐ సుబ్బారావు, అగ్నిమాపక సిబ్బంది, ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ తక్షణ చర్యల ఫలితంగా ప్రాణనష్టం భారీగా జరగలేదు. ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టిన సీఐ సుబ్బారావుతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. వద్ద జరిగినటువంటి ఈ బస్సు ప్రమాద సమయంలో కొంతమంది రియల్ హీరోలు ఉన్నారు. ఆ ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలికి చేరుకోవడం, వాళ్ళు గాయపడిన వారిని కావచ్చు, లేకపోతే బస్సులు చిక్కుపోయిన వారిని రక్షించేటువంటి క్రమంలో మార్కాపురం సిఐ సుబ్బారావు గారు ఉన్నారు. సార్, ఎట్లా మీకు సమాచారం ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది, ఎంతసేపట్లో మీరు ఇక్కడికి రాగలిగారు? 6:04 మహేష్ అనే డ్రైవరు ఇక్కడ రాయవరం మలుపు దగ్గర, ఇక క్వారీస్ దగ్గర ఒక టిప్పరు ట్రావెల్ బస్సు గుద్దుకుని యాక్సిడెంట్ జరిగింది సార్ అని ఇమీడియట్గా ఫోన్ చేయగానే వితిన్ ఒక 7 minutesలో నేను స్పాట్కి రీచ్ అయ్యాను. నాతో పాటు ఫైర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, ఇక్కడ లోకల్గా ఉన్న ఈ ఎక్స్-ఆర్మీ పర్సన్ వెంకటేశ్వర, వీళ్ళు కొంతమంది మా డ్రైవర్ వచ్చేసరికి ఫైర్ ఉంది. ఉండేసరికి చూసేసరికి బయట లోపల కొంచెం కేకలేయటం చేస్తున్నారు. ఉన్న వాళ్ళని కొంతమందిని బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ డోర్ నుంచి కొంతమంది వచ్చారు, కిందకు దూకారు. కొంతమందిని మేము ఆ బ్రేక్ చేసి కొంతమంది తీసి అంబులెన్స్ ద్వారా, అదేవిధంగా మా పోలీస్ వెహికల్స్లో మ్యాక్సిమం ఉన్న వాళ్ళని 28 మెంబర్స్ వరకు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు అంటే వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? చాలా భయంకరంగా ఉంటుంది, మంటలన్నీ ఎగిసిపడుతున్నాయి కదా, మరి అంత ధైర్యంగా ఎలా లోపలికి వెళ్ళగలిగారు ఏంటి అసలు? సార్ అది వచ్చినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితి, చాలా బాధాకరంగా అనిపించింది మాకు చూడంగానే. ఏదో విధంగా మనం వాళ్ళని సేవ్ చేయాలి, వాళ్ళని కొంచెం సేవ్ చేయాలనే దృక్పథం ఏముంది, కానీ ఆ మంటలు అవి పెద్దగా అనిపించలేదు. మనం బయట వాళ్ళని కొంచెం ఒకరినన్నా మనం లైఫ్ని సేవ్ చేస్తే చాలా హ్యాపీ అనిపించింది. దాంతో మేము డేర్ చేసి మ్యాక్సిమం ఉన్న వాళ్ళందరినీ కూడా కిందకి దించాము. కొంతమంది అప్పటికే ఫైర్ వాళ్ళకి అంటుకోవడం వల్ల కొంతమంది అక్కడే కాలిపోయి ఉన్నారు. మిగిలిన మ్యాక్సిమం అందరినీ కూడా బయటకు తీసి హాస్పిటల్ పంపించడం జరిగింది. నాతో పాటు మన ఫైర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు, వెంకటేశ్వర ఉన్నారు, మా డ్రైవర్ లక్ష్మీరెడ్డి, కొద్దిమంది ఉన్నారండి. తర్వాత పబ్లిక్ కూడా కొంత సపోర్ట్ చేస్తారు. ఇమీడియట్ NHI వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరి సహాయంతో అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తోనే చేసాం. మా ఎస్పీ గారు తెలియగానే ఎస్పీ గారు ఇమీడియట్గా స్పాట్కి వచ్చేసారు. DSP సారు, అదేవిధంగా నైబర్ ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు, SIలు అందరూ కూడా సీన్కి వచ్చి అందరూ కూడా ఈ సహాయ చర్యలో పంచుకున్నారు. తర్వాత ఇమీడియట్గా మనం స్పాట్ కూడా మీరు గమనిస్తే ఇన్సిడెంట్ జరిగిన 1 అవర్కే ఇమీడియట్గా ఇక్కడ ఉన్న బాడీస్ని కానీ అన్నింటినీ కూడా షిఫ్ట్ చేసి ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా చేయగలిగామండి. అంతోపాటు ప్రత్యక్షంగా ఆ సహాయ చర్యలో పాల్గొన్నటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఉన్నారు. ఏంటి మీకు ఎలా తెలిసింది, ఎలా వచ్చారు ఇక్కడికి? మాకు మార్నింగ్ 5:30కి ఒక పెద్ద మంటలు కనిపించేది సార్. అంటే పొగ ఆకాశం వరకు అంటుకుంటుంది. ఆ టైంలో మేము అక్కడ నుండి రావడం జరిగింది. అప్పటికే మంటలు అనేది బాగా విపరీతంగా జరిగినాయి. ఈలోపు సిఐ గారు, ఫైర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సార్ గారు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో బస్సులో ఉన్న మంటలను ఆర్పి ఆ తర్వాత రెస్క్యూ చేసుకుని ఉన్న డెడ్ బాడీస్ని బయటికి తీయడం జరిగింది. ఈలోపు కొంతమంది సార్ గారు ఏం చేశారంటే బ్యాక్ డోర్ నుంచి ఏదైతే ఎగ్జిట్ ఉందో, ఎమర్జెన్సీ ఎగ్జిట్, దాని ద్వారా కొంతమందిని సేవ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా వెంటనే కొంత స్పందించడంతో పాటు సహాయ చర్యలు కూడా పాల్గొనడం, ఆ మంటల వాటి కూడా భయపడకుండా ముందుకు వచ్చి వారిని లోపల చిక్కున్న వారిని కాపాడాలనేటువంటి ఒక తాపత్రయం చూపడం, అంతగా చొరవ చూపడం వల్ల అయితే కొంత మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పాలి. అలాగే వాళ్ళందరినీ కూడా కాపాడిన తర్వాత కూడా మృతదేహాలు బయటికి తీయడంలో కూడా స్థానిక పోలీసు యంత్రాంగం, అలాగే విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు, వీరందరూ కూడా స్థానికులు, రాయవరం గ్రామస్తులు, వీరందరూ కూడా చొరవ చూపి ఒక మానవత్వంతో అందరూ కూడా పనిచేసిన వల్ల సహాయ చర్యలు చాలా వేగంగా జరిగాయని చెప్పేసి కూడా సిఐ సుబ్బారావు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, రాయవరం, మార్కాపురం జిల్లా.